అందరికీ ఈరోజు నేను మునిపంపుల మా స్వగ్రామం రావడం జరిగింది. ఇదంతా మా ఊరి చెరువు పరిసర ప్రాంతాలు, ఇటు దుబ్బాక మరి మునిపంపుల ఇది సరిహద్దు, ఇది ఎదురుగడ్డ అంటాం. ఇక్కడ చెప్పన్నా ఇక్కడ ఇది పెళ్లిగుండ్లని మా చిన్నప్పుడు ఇక్కడ మేము జారుడు బండ జారేది. ఇక్కడ జారుడు బండ జారితే లాగులు మొత్తం పొక్కలు పడేది. కానీ ఇప్పుడు మొత్తం ఈ కడీలు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. అంటే నువ్వు ఎప్పుడెప్పుడు చేసేదన్న అట్లా? మేము 4వ తరగతి అంటే 4 ఏండ్ల నుంచి వెళ్ళి 6 ఏండ్ల వరకు, దాదాపుగా 2వ తరగతి వరకు మేము ఇక్కడ జారుడు బండ జారేది. ఇది ఎదురుగడ్డ అనేది. ఇక్కడ నుంచి అప్పుడు మాకు ఇట్లా పొలాలు ఇవన్నీ ఏవీ లేవు. ఇదంతా మొత్తం ముట్టిగా చిలకలు ఉండే ఆ దూరంలో కనబడేది చెరువు. అది ఇక్కడ మామూలు ఇక్కడ సీతాఫలాలు కూడా ఉండేది. ఇక్కడ ఏనే అని ఉంటది, మొండేనే అంటారు దాన్ని. మొండేనే అనేది ఇక్కడ మొండేనే అంటే మేము ఎప్పుడన్నా గాలం చేపలు వస్తే వచ్చేది ఇక్కడ నుంచి ఆ చేపలు పట్టేది. ఇది చెరువు దూరంగా చెరువు కూడా కనబడుతుంది. ఇది పెద్ద బండ, పెళ్లిగుండ్లు అనేది. దీన్ని మేము చిన్నగా ఉన్నప్పుడు దీని మీదంగా జారేది. ఆ జారుడు బండ ఇప్పుడు ప్రకృతి విధ్వంసానికి లెక్క మొత్తం కడీలు ఇవంతా మొత్తం ఎక్కడికక్కడ మడికట్లు అయిపోయినాయి. ఇవి డీప్ ఫారెస్ట్ ఉండేది. ఇది పక్కనే నర్లేంగల్ అని ఉండేది. ఆ నర్లేంగలల్లో మనిషి పోతే అసలు కనబడకపోయేది. అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఓపెన్ ల్యాండ్ లెక్క, రియల్ ఎస్టేట్ లెక్క కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కోళ్ళ ఫారాలు కూడా దగ్గరలోనే చెరువు పక్కనే ఎస్టాబ్లిష్ అయినాయి. ఇదంతా ఇదే ఈ ఏనేకు మొత్తం సీతాఫలాలు. ఇంకొక మేమైతే జోసెఫ్ కొంతమంది కలిసి ఇక్కడ ఆ సీతాఫల పండ్లు తెంపి గుంట తీసి మోదుగాకులు పెట్టి ఆ మోదుగాకులు మళ్ళీ కిందంగా పెట్టి కింద వేసి మళ్ళీ పైన గప్పిపోయేది. ఇదంతా సీదారం అంతా చెట్లు గిట్లే ఉండేది, ఒక అడవిలాగే ఉండేది. ఈ మొండేనంటే ఈ చెరువు మొత్తం, దీనికి చెరువు సరిహద్దే ఉంటుంది. కొంచెం అసుంటా పోతే ఆ చెరువు సరిహద్దు పంట. ఇటు సైడ్ చేపలు కూడా పట్టేది అనుకుంటా. ఇక్కడ కూడా వచ్చేది గాలం చేపలకు మొండేనేకి వచ్చేది. అలాంటిది మొత్తం ఫారెస్ట్ ఉండేది. ఓన్లీ బండ్ల బాట ఒకటే ఉండేది. ఇప్పుడు మొత్తం మడికట్లు అయిపోయినాయి. ఇవి గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈ పెళ్లిగుండ్లని ఇది చాలా మంది కూడా మరి ఇట్లా జారుడు బండ లాగా ఉండేది, ఇది స్నోప్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు మొత్తం నేచురల్ జారుడు బండ. ఇప్పుడు స్లైడ్స్ 1 ఇయర్ అయితే ఇది మొత్తం కనుమరుగయ్యేది. ఇట్లా మొత్తం రాళ్ళు పక్క పడి ఇట్లా ఎక్కువ దాని మీద పోయి ఆడ మంచి ఇట్లా జారుడు బండ జారేది. అలాంటిది పూర్తిగా మీరే చూడొచ్చు. ఇదంతా కూడా మొత్తం కరెంటు కూడా పవర్ తోటి పెట్టి మొత్తం దీన్ని ఎక్కడికక్కడ బ్రేక్ చేసి వీటిని టోటల్గా వేరే రాళ్ళు కడీలు అని ఇట్లా తయారు చేస్తున్నారు. మొత్తం మీద ప్రకృతి అయితే విధ్వంసం అయితే అయితేనే ఉంది. ఎన్నో రోజుల నుంచి కూడా ఎక్కడ చూసినా పూర్తిగా పొలాలు చేయడము, తర్వాత ఎలాంటి గుట్టలున్నా రాళ్ళున్నా అటు పిట్టెలు, పక్షులు, జంతువులు, అనేక రకాల క్రిమి కీటకాలు అన్నీ కూడా ఇన్సెక్ట్స్ కూడా బతికేవి. అలాంటి ఇక్కడ ఈ ఎదురుగడ్డ పైన ఈ మొండేనకు చేపలు పట్టడం, తర్వాత ఇలా పెళ్లిగుండ్లు వీటి మీద ఫ్రెండ్స్ కలిసి పోటీ పడి మామూలుగా జారడం, ఒకరి ముందర ఒకరు ముందు ఇలా నేను ముందు అని జారేది. అలాంటిది ఈసారి ఇప్పుడు కనుమరుగైపోతుంది ప్రకృతి. చెరువు సరిహద్దులు ఇక్కడ నర్లేంగలు ఇవన్నీ ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక బండ్ల బాట ఉండేది. ఈ బండ్ల బాట ఎమ్మడిపోతే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొండేనా, అటు సైడ్ మధ్యలో ఏమో నడిమేనా అని ఉండేది. ఇది చెరువు లాస్ట్ భాగం, దుబ్బాకకు పొలిమేర. ఇది ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ డీప్ ఫారెస్ట్గా ఉండేది మొత్తం. ఈ చెరువు కనపడకపోయేది ఒకప్పుడు. ఇప్పుడు చూస్తే ఎటు చూసినా మడికట్లు కనపడుతున్నాయి. తర్వాత చెట్లు అంతమైనట్టుగానే చెప్పుకోవచ్చు. ఎటు చూసినా ఎడారి అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎల్నినో అంటుంది. దీనికి కారణం చెట్లు లేకపోవడం. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రకృతి మొత్తం విధ్వంసం అవుతుందని చెప్పడానికి ఇది మూల కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది డీప్ ఫారెస్ట్, మేము మనుషులు పోవాలంటే కూడా భయపడేది. ఈ చెరువులకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఎవరైనా మనుషులు తోడు ఉంటే కానీ వెళ్ళలేకపోయేది. అలాంటి నర్లేంగలు ఇలా మొత్తం మడికట్లుగా మారిపోయినాయి. ఇది ఇక్కడి నుంచి చూస్తే లక్ష్మాపురం కనపడే సిచ్యువేషన్, లక్ష్మాపురం అట్లా దూరంగా కనబడేది వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట.
ఈజీగా లక్ష్మాపురం వేములకొండ ఇవన్నీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేది. యమలకొండ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే యమలకొండ డైరెక్ట్ విలేజే కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇదంతా కూడా మేము చిన్నప్పుడు ఇదంతా తిరిగిన ప్రదేశం. ఇక్కడ చేపలు, ఆ చెరువులో చేపలు పట్టడం ఇవన్నీ కూడా ఇక్కడ సైడు సీతాఫలాలకు అట్లా వచ్చేది. తర్వాత నర్లేంగలలో కూడా ఇక్కడ పూర్తిగా ఖాళీ ప్లేస్, అంటే మొత్తం చెట్లతో కూడి ఉండేది. ఓ రాత్రిపూట కూడా కుందేలు పట్టడానికి అట్లాంటివి వచ్చిన గుర్తులు కూడా, జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఇది మా మునిపంపుల ఇటు సైడు, అంటే దుబ్బాక మునిపంపుల సరిహద్దు వెంట ఉన్న ఈ ప్రదేశం మొత్తం మీద పొలాలుగా మారిపోయినాయి. అప్పుడు పూర్తిగా ఒక దట్టమైన అడవిలాగా మొత్తం చెట్లతో కూడి ఉండేది. జస్ట్ ఖాళీగా అందులో చెట్లలోకి వెళ్ళి బాట ఈ చెరువులకు రావడానికి ఉండేది. మామూలుగా ఈ జాలర్లు కానీ, గంగపుత్రులు కానీ, మామూలుగా మా ఊరు జనం కానీ వచ్చి ఇక్కడ చేపలు పట్టడం కానీ, తర్వాత ఖాళీగా ఈ ప్రదేశం అయితే ఉండేది. చెట్లతో కూడి ఉన్నది. ఇంతకుముందు అన్న చెప్పినట్టు మొత్తం మీద ప్రకృతి అయితే విధ్వంసం గురి అవుతుంది. చెట్లు తగ్గిపోతున్నాయి. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. సరే, అక్కడ పట్టణీకరణ అనుకోండి, ఇక్కడేమో పంట పొలాలుగా మారడం, ఇలా చూసుకుంటూ పోతే రియల్ ఎస్టేటు, అలాగే కొంతమంది కోతుల సమస్య వల్ల కూడా కొన్ని పంటలు, అంటే కొన్ని తోటలు పెంచుకోలేకపోతున్నామని, ఇట్లా అనేక రకాలుగా అన్ని కారణాలతోటి పూర్తిగా మరి ఎండలు ఎక్కువైపోయి వర్షాలు తక్కువైపోయే పరిస్థితి ఉంది. తర్వాత పర్యావరణానికి హాని జరిగే విధంగా మొత్తం మీద అక్కడ ఆక్సిజను కానీ, లేకపోతే పూలు, కాయలు, పండ్లు, మనిషి రోగానికి మంది అన్నీ కూడా చెట్లే ఇస్తే, మరి అలాంటి చెట్లకు చాలా ఇబ్బందులు వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది మా ఊరి కొన్ని జ్ఞాపకాలు. మేము ఇక్కడ ఇదంతా కూడా తిరిగిన ప్రదేశము. ఇట్లా మొత్తం మీద ఆ చెరువు ఒడ్డు నుంచి చూస్తే పూర్తిగా పొలాలుగా మారిపోయినాయి. మరి వరి పంట కోసం సరే, అక్కడ రైతులకు ఆ వరి పంటకు ఉన్న డిమాండ్ అనుకోండి, ఇక వేరే పంటలు మరి వేయకపోవడం, ఇవన్నిటి వల్ల పూర్తిగా ఇక్కడ గుట్టల్ని కానీ, చెట్లని కానీ అన్నిటిని కూడా నరికేసి కేవలం పంట పొలాలుగా మారుస్తున్నారు. సరే, భవిష్యత్తులో మొత్తం అయితే ఇది కొంతవరకు స్టాప్ కావాలి. చెట్లు, పర్యావరణం ఇవన్నీ కూడా మళ్ళీ పాత రోజులు రావాలని మరి కోరుకుంటూ, ఇది మా ఊరి కొన్ని ఈ ఎదురుగడ్డ నుంచి ఇక్కడ నర్లేంగలు చెరువు ఒడ్డున ఉన్న జ్ఞాపకాలు. ఉంటే బండి అయినా అవుతుంది. స్కూటీ పైన ఊరు జ్ఞాపకాలు, అక్కడ ఊరంతా ఒకసారి తిరిగి రావాలని సమ్మర్లో రావడం జరిగింది.